బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. ఖమ్మంలో 55 మంది తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఇక ఖమ్మం తహసీల్దార్ ప్రతాప్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేశారు. ఇక భద్రాద్రి తహసీల్దార్ రమాదేవి ఖమ్మంకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. ఇక ఖమ్మంలో 55 మంది తహసీల్దార్లు బదిలీ అయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అసెంబ్లీ ఎన్నికల, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత 3 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతంలో అంటే మల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్నటువంటి తహసీల్దారు 55 మందిని బదిలీ చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ చట్టానికి అవగాహన కల్పించేందుకు, ప్రజలకు సంబంధించి పరిపాలన సమతుల్యత అవడం కోసం, ప్రజల్లో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ని కొనసాగించేందుకు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా భూభారతికి సంబంధించిన చట్టం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ పరిధిలో ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి రెవెన్యూ శాఖ ప్రస్తుతం ఆ రకమైనటువంటి దృష్టితోటి తహసీల్దార్ల బదిలీలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెవెన్యూ సంఘాలు, ఇతర సంఘాలన్నీ కూడా ప్రధానంగా తహసీల్దార్ల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ పై తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళ విజ్ఞప్తుల మేరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో జూన్ లో రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మొత్తం భూభారతికి సంబంధించినటువంటి చట్టం యొక్క స్థితిగతుల్ని అమలు చేసేందుకు కోసం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి కూడా అనేక మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి అనేక మంది తహసీల్దార్లు కూడా ప్రధానంగా ట్రాన్స్ఫర్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఖమ్మంకి సంబంధించినటువంటి రమాదేవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం ట్రాన్స్ఫర్ అవ్వగా, ప్రతాప్కి సంబంధించిన వ్యక్తి ఖమ్మం నుండి భద్రాద్రి కొత్తగూడెం ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకు అధికారులు ప్రకటించారు. దీంతో పాటు అటు మల్టీ జోన్ పరిధిలో ఉన్నటువంటి అటు ములుగు, కరీంనగర్, ప్రధానమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్, భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి అనేక మంది కూడా తహసీల్దార్లు కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకోవడంతో తహసీల్దార్లకు సంబంధించినటువంటి బదిలీలు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చేది ఏంటి అనే అంశాల గురించి కూడా కొంత చర్చించి కీలకమైన మరో ప్రకటన చేసే అవకాశం కనబడుతూ ఉంది వెనిలా. అయితే దీంతో పాటుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 పరిధిలో ఉన్నటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో గత ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో తాత్కాలికంగా ఎవరైతే బదిలీలు చేసినటువంటి తెలంగాణ తహసీల్దార్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు కోసం కూడా ప్రధానంగా ఈ తీసుకున్న నిర్ణయం ద్వారా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కనబడతా ఉంది. ఏదేమైనా సరే రెవెన్యూ పరిధిని మొత్తం కూడా ప్రక్షాళన చేసే నేపథ్యం మాత్రం భూభారతి చట్టాన్ని మాత్రం పకడ్బందీగా అమలు చేసి ప్రజలకి, అలాగే ప్రధానమైనటువంటి రైతులకి, ఇతర అందరికీ కూడా తన అవసరాలు తీర్చే విధంగా వాళ్ళందరినీ పకడ్బందీగా తయారు చేసేందుకు కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది వెనిలా. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.